ప్రభుత్వం చెప్తుంది వరికి ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలి. పంట మార్పిడి చేయడం వలన భూమి కూడా సారవంతం అవుతుంది, పంట దిగుబడి వచ్చేసి దిగుబడి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి పంట మార్పిడిని ప్రోత్సహించేదే ప్రభుత్వాలు. కానీ పంట మార్పిడి అనుగుణంగా పత్తి వేస్తున్నాం, తర్వాత మొక్కజొన్న వేస్తున్నాం. ఈ మొక్కజొన్న వేసిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక ఎకరాన సుమారు 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది మొక్కకు. ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పి వెంబడి ప్రభుత్వం మీద దండం పెడితే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇంతవరకు చొప్పదండి మరియు మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో చేసిండ్రు. కర్మే కాన్స్టిట్యూన్సీలో కూడా సుమారు 3000 ఎకరాల వరకు కూడా ఈరోజు మొక్కజొన్న వేసిండ్రు. ఎన్నిసార్లు అడిగినా వేయకపోతే మొన్న చాలా డిమాండ్ చేసినాం. ఎండి గారితో మాట్లాడితే ఎండి గారు చొరవ వలన ఈరోజు కొనుగోలు కేంద్రము కరీంనగర్లో ఓపెన్ చేసినాం. ఒకటి మనం బీట్లో ఓపెన్ చేసినాం, ఇంకోటి కూడా డిమాండ్ ఉంది కాబట్టి ఇంకోటి కూడా కొనుగోలు కేంద్రము ఆ కొత్తపల్లి మండలంలో ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఎకరాన సుమారు 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. కానీ ప్రభుత్వ నిబంధన ఏంది, ఒక ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొంటామంటుంది. అది ఎంఎస్పి 2400 తోటి. మరి ఒక ఎకరానికి 35 క్వింటాలు పండితే మిగతా 10 క్వింటాలు ఎకరాన్ని ఎక్కడ అమ్ముకోవాలి అంటే దళారులను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఆ దళారుల కొద్ది ఎంత అవుతుంది, ఎంఎస్పి 2400 ఉంటే వాళ్ళకి ఇచ్చేంత 1800 1700 ఇస్తారు. అంటే రైతు సుమారు 600 రూపాయలు ఒక క్వింటాల మీద నష్టపోతాడు. అందుకే మేము రైతుల పక్షాన డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఎకరాన 30 నుంచి 40 ఎన్ని క్వింటాలు పడితే అన్ని అది ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పంట మార్పిడి భాగంగా మీరే కాబట్టి కొనుగోలు చేయమని చెప్పి మా ప్రధాన డిమాండ్. తర్వాత ఇంకొకటి, ఎన్ని రోజులు మీకు నడిపిస్తారు ఈ సెంటరు? 15 రోజులు నడుపుతారా, 20 రోజులు నడుపుతారా, మొక్కుబడిగా వేసేసి ఎత్తేస్తారా? ఈ పంట సుమారు ఇంకా నెల రోజులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెల రోజు వరకు పంట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మొక్కజొన్న మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కొనుగోలు కేంద్రం నడవాలి. ఆ నడిచిన కొనుగోలు కేంద్రం 2400 ఎంఎస్ తోటి ఆ భూమిలో ఎంత పంట పండితే మీ దగ్గర విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఎన్యూమరేషన్ ఉంటుంది కంపల్సరీ. ఏ ఊర్లో ఎంత పంట పండించిన మొక్కజొన్న, ఎంత వరి పండించినది లెక్క ఉంటుంది. కాబట్టి ఆ ఊర్లో ఉన్న ఆ మొక్క ఎంత పండిస్తుందో ఆ మొక్క కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మధ్యన ఎత్తేసి మొత్తం బాగుండదు, ఎందుకంటే వరికి ప్రత్యామ్నాయం మీరే ప్రోత్సహిస్తారు. దీన్ని ఎంకరేజ్ చేసేందుకు ఇమ్మీడియట్గా మీరు ఎంఎస్పి ఇచ్చేసి ఎంత పంట పండితే అంత పంట పత్తి కానీ ఈ మొక్కజొన్న కానీ కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.